మనము ఈరోజు బాడీలో రక్తహీనత ఉండకుండా ఏ విధంగా ఉండాలి, రక్తం మనకు పెరగాలి అని అంటే ఏం తింటే పెరుగుతుంది, ఎలా ఏ టైంలో ఏది తినాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్తహీనత వల్ల ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువగా రక్తహీనత అనేది మహిళల్లో, చిన్నపిల్లల్లో ఉంటుంది. కాబట్టి మనము ఏ పదార్థాలు తినడం వల్ల మనకు రక్తాన్ని పెంచుకోవచ్చు, అలాగే హెల్తీగా ఉండొచ్చు, అలాగే ఇంట్లో మనం ఏ విధంగా చేయడం వల్ల రక్తం అనేది మనకు పెరుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి ఎలా అనంటే, రక్తహీనత వల్ల కాళ్ళు చేతులు గుంజినట్టు అనిపిస్తాయి, బాగా నొప్పులుగా అనిపిస్తాయి, ఏ పని చేసినా నీరసంగా ఉంటారు, అసలుకి ఏ పని చేయలేకపోతూ ఉంటారు రక్తహీనత వల్ల. కాబట్టి రక్తం ఎలా మనం పెంచుకోవాలనేది, రోజు మనం తినే పదార్థాలలో జున్ను ఎక్కువగా ఉంచుకోవడం చూసుకోవాలి. అలాగే పాలు, పన్నీర్ లాంటివి మన తినే ఆహారాలలో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే రక్తహీనతతో బాగా బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. మార్నింగ్ పూట కంపల్సరిగా పాలకూరతో చేసిన జ్యూసులు తాగండి. అలాగే బీట్రూట్, క్యారెట్, ఉసిరితో చేసిన జ్యూసు మార్నింగ్ లేవగానే తాగడం వలన మీకు ఐరన్ బాగా అందుతుంది. ఐరన్ ఉండడం వల్ల అసలు రక్తహీనత అనేదే రాకుండా ఉంటుంది. కాబట్టి డైలీ ఈ జ్యూసులు తాగండి. ఇలా తాగడం వల్ల మీకు రక్తం బాగా తయారవుతుంది. అలాగే దానిమ్మ రసం తాగడం, దానిమ్మ గింజలు తినడం లాంటివి చేయడం వల్ల రక్తం అనేది సమృద్ధిగా తయారవుతుంది. అలాగే గుప్పెడంత కరివేపాకును నలిపి మజ్జిగలో వేసుకొని తాగడం వల్ల కూడా మనకు హెల్తీగా ఉంటాము. మనకు కావాల్సినంత బ్లడ్ తయారవుతుంది. అలాగే మధ్యాహ్నం భోజనంలో కంపల్సరిగా పాలకూర అయినా, లేకపోతే తోటకూర, లేకపోతే గోంగూర లాంటివి ఆకుకూరలతో తినే పదార్థాలు ఉండేటట్టుగా చూసుకోవడం చాలా మంచిది. ఇవి తినడం వల్ల రక్తహీనత అనేది దరిచేరకుండా ఉంటుంది. ఇలా డైలీ ఈ పదార్థాలను తింటూ జ్యూసులు ఇవి తాగడం వల్ల మీకు రక్తహీనత అనేది పోతుంది. కొత్త బ్లడ్ తయారవుతుంది. కాబట్టి హెల్తీగా తయారవుతారు. మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. చిన్న పిల్లల్లో ఇవన్నీ డైలీ టైం టేబుల్ పెట్టుకొని తినిపించడం వల్ల వాళ్ళు హెల్తీగా తయారవుతారు. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే గ్రోత్ అనేది బాగా ఉంటుంది. పిల్లల్లో రక్తహీనత పోయి హెల్తీగా తయారవుతారు. పెరిగే విధానం మంచిగా పెరుగుతారు. కాబట్టి చిన్నపిల్లలను దగ్గర ఉంచుకొని వాళ్ళని పెంచడం మన బాధ్యత. కాబట్టి మంచి ఫుడ్స్ పెట్టండి. అలాగే రక్తహీనత లేకుండా చూసుకోండి. మీ పిల్లలకి ఇలా పెట్టండి. దృఢంగా ఉండేటట్టు చేసుకోండి. హెల్తీగా పెరిగేటట్టు చేసుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అన్ని విషయాలలో హెల్తీగా పెరుగుతారు. చూసారు కదా, ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల, వీడియోలో చెప్పినట్టు తినడం వలన మీకు రక్తహీనత పోయి హెల్తీగా ఉంటారు. అలాగే పిల్లలు కూడా హెల్తీగా పెరుగుతారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. అలాగే మీరు ఇచ్చే సపోర్టు మేము మరవలేనిది. అలాగే ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు పుట్టి ఆరోగ్యవంతులు.